యెహోషువ గ్రంథము ఇశ్రాయేలీయుల చరిత్రలో మొదటి పుస్తకం అది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వాగ్దాత్త భూమిని ఏ విధంగా స్వతంత్రించుకున్నారో అనేది ఈ గ్రంథంలో తేటగా రాయబడింది. మనము 3వ అధ్యాయం వరకు చూసుకున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. 3వ అధ్యాయంలో దేవుడు యెహోషువను గొప్ప చేశాడు. యెహోషువ గారిని దేవుడు గొప్ప చేశాడు. ఇశ్రాయేలీయుల జనుల మధ్యలో యెహోషువను హెచ్చించాడు. ఎప్పుడైతే యెహోషువను దేవుడు హెచ్చించాడో అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోషువ మాట వినడానికి అంతరంగంలో సమ్మతి పొందింది. వారి హృదయాలు అనుకూలించాయి. ఒక వ్యక్తి చేత నడిపింపబడాలంటే హృదయము సమ్మతిస్తేనే నడిపింపబడతారు. సమాధానం లేకుండా నడిపింపబడరు. దేవుడు యెహోషువను వారి హృదయాలలో గొప్ప చేశాడు. 4వ అధ్యాయంలో ఆ యోర్దాను నది దాటుతూ ఉండగానే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి చెందిన 12 మంది ప్రధానమైన వ్యక్తుల్ని పిలిపించి 12 రాళ్ళు ఆ నదిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక కుప్పగా వేశారు. దాన్ని సాక్ష్యపు కుప్ప అన్నారు. ఎందుకది అంటే రాబోయే తరము దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి యెహోషువ యొక్క నాయకత్వంలో ఇదిగో ఈ యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు, ఆరిన నేల మీద నలిపించాడు అని తమ పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతో జ్ఞాపకార్థంగా ఆ రాళ్లను కుప్పగా చేశారు అన్నమాట. అది మనం 4వ అధ్యాయంలో చదువుతాం. 4వ అధ్యాయము 14వ వచనం చదువుతాం ఒకసారి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేల్ అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిలో అతన్ని గౌరవపరిచింది అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశం, ఒక అద్భుతం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడంలో దేవుడి ఉద్దేశము, ఇశ్రాయేలీయులారా నేను మీ దేవుణ్ణి, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపించాను, నేనే యెహోవాను అని ఇశ్రాయేలు తెలియజేయడానికి 1, 2 సర్వలోకానికి దేవుడు గణపరచబడాలి అనే ఉద్దేశంతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవుడు సర్వలోకానికి దేవుడి శక్తి తెలియాలి అనే ఉద్దేశంతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అక్కడ అంటే దేవుడు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక ఉద్దేశం ఉంటుంది. నిష్ప్రయోజనంగా పరమంతున్న దేవుడు ఏ కార్యక్రమాన్ని జరిగించడు అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ దేన్ని నిష్ప్రయోజనంగా జరిగించడు. ఒక విషయాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో హృదయము గర్వించింది.
యెహోవా ఎవడు? ఆయన మాట విని ఆయనను సేవించడానికి ప్రజల్ని నేనెందుకు పంపించాలి? ఆయన ఎవడో నాకు తెలియదు అని మాట్లాడాడు మోషే, ఫరో మోషే ఎదుట. అప్పుడు దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. 17వ వచనంలో, మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఎవరిని నియమించాడు దేవుడు? ఫరోని నియమించాడట. ఎందుకోసము? దేవుని బలము, దేవుని అధికారము భూలోకమంతటా ప్రచురమవడానికే నియమించాడట. కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వాడిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును. కాబట్టి పరమంతుల దేవుడు ప్రతి కార్యక్రమం వెనకాల ఆయన ఒక ఉద్దేశం ఉంది అని తెలియజేసాడు అన్నమాట. యోర్దాను నదిని పాయం చేయడంలో ఆయన ఉద్దేశము యెహోషువను గొప్ప చేయడం. తర్వాత ఆయన బలము రాబోయే తరానికి గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో యోర్దాను నదిలో ఆరిన నేలలో ఉన్న ఒక 12 రాళ్ళను తీసుకొని వచ్చి కుప్పగా వేయమన్నాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. ఈ రాళ్ళు ఎందుకని మీ పిల్లలు అడిగితే, యెహోవా శక్తిమంతుడు, ఇశ్రాయేలీయులు దాటడానికి యోర్దాను నదిని 2 పాయలు చేశారని చెప్పాలి మీరు అని చెప్పాడు. 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట చదువుతాం. 18వ వచనం నుంచి, 4వ అధ్యాయం 18వ వచనం నుండి, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలవగానే యోర్దానులో నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మరలి దాని గట్లన్నీ నీళ్లు పొర్లిపారిన. మొదటి నెల 10వ తారీఖున జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. యోర్దాను నది యోర్దాను నది తూర్పు భాగమున గిల్గాలు అన్నాడు. గిల్గాలులో దిగాడు. గిల్గాల్లో దిగినప్పుడు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని జరిగించాడు దేవుడు. యోర్దాను నది, యోర్దాను నదికి పటమట ఉన్నారు వాళ్ళు. దేవుడు యెహోషువ ద్వారా దాన్ని పాయలు చేశాడు. ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడుచుకుంటూ తూర్పుకు వచ్చేసారు. యోర్దాను నదికి తూర్పున వచ్చారు. తూర్పున గిల్గాలు అనే ఒక ప్రాంతం ఉంది. ఈ గిల్గాలు ప్రాంతంలో దేవుడు ఈ యోర్దాను నది నుండి తెచ్చిన 12 రాళ్ళు, గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు తెచ్చి ఒక కుప్పగా వేశారన్నమాట. కుప్పగా వేసి మాట్లాడుతున్నాడు ఆయన 19వ వచనంలో, ఎరుకో తూర్పు ప్రాంతమునందరి గిల్గాలులో. ఇక్కడ ఎరుకో పట్టణం, ఎరుకోకి తూర్పు, ఇది గిల్గాలు. ఎరుకోకి తూర్పు, యోర్దానుకి తూర్పు కాదు, ఎరుకోకి తూర్పు. చదవండి 20వ వచనంలో,
గిల్గాలులో దిగగా వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను రాబో కాలమున అదనమాట. రాబో కాలానికి దేవుడు ఇశ్రాయేలీయుల కుటుంబంలో నుండి విశ్వాసాన్ని పుట్టించడానికి కార్యక్రమం అన్నమాట. అది విశ్వాసం పుట్టించాలి. మీరు విశ్వాసం ఉంచారు, మీ పిల్లలు కూడా విశ్వాసం ఉంచాలి. రాబో కాలానికి, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద యోర్దానును దాటిది ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి సంగతి వారికి తెలియపరచాలి. మీరు విశ్వాసం ఉంచారు. మీ తర్వాత మీ కుటుంబము, మీ పిల్లలు, మీ సంతానం నా యందు విశ్వాసం ఉంచాలి. యెహోవా బాహు మాకు సహాయం చేసిందని గుర్తుగా ఇదిగో ఈ రాళ్ళను నిలబండి అని చెప్పేసాడు అనమాట. ఆ రాళ్ళను నిలిపారు అక్కడ. సర్వోన్నత దేవుడు సర్వలోకము తెలుసుకోవాలి. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసిన కార్యక్రమాలు సర్వలోకం తెలుసుకోవాలి. అంతకంటే విశేషంగా ఇశ్రాయేలీయులు రాబోయే కుటుంబము, సంతానం తెలుసుకోవాలి అని ఉద్దేశించాడు దేవుడు. సంతానం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేయాలంటే నా ఎదుట ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. దేవుడు మానవ జాతి నుండి కోరుకుంటుంది ఒకటి, ఆయన శక్తిని మనం ఎరగాలని, దేవుని యొక్క శక్తి మనము గ్రహించాలని ఆయన కోరుకుంటాడు. రెండు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఆయన దేవుడు ఎంత శక్తిమంతుడో, అబ్రహాం నేను సర్వశక్తివంతుడను, నా ఎదుట నీవు నిందారహితుడిగా ఉండు, నీకు గర్భఫలాన్ని ఇస్తాను అని చెప్పేశాడు దేవుడు. సర్వశక్తిమంతుడు, నా శక్తికి అసాధ్యమైనది ఏదే కానీ లేదు అని చెప్పాడు ఆయన. ఎర్ర సముద్రాన్ని పాయ చేయడమే కాదు, ఆరణ్యాలు నడిపించడం మాత్రమే కాదు, ఆకాశం నుండి మన్నా కురిపించగలిగిన సమర్థుడు దేవుడు, శక్తిమంతుడు. గర్భం ఉడికిపోతే గర్భమును తెరిచే దేవుడు ఆయన. వాస్తవానికి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఏదీ లేదు. ఆయన శక్తి ఎంతో ఉన్నతమైంది, ఆయన బాహుబలం ఎంతో ఉన్నతమైంది. నేడు ఈ రోజున మనం కూడా యేసు ప్రభుని దేవుడు తిరిగి లేపడంలో ఆయన బలమును ప్రదర్శించాడు. ఆ బలమును గుర్తించాలి. మరణించిన వాడిని తిరిగి లేపడంలో ఉన్న దేవుని శక్తిని మనం గ్రహించాలి. చదువుతాం ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, మనోనేత్రాలు వెలిగించావు, నీకు స్తోత్రము నాయన. నీ జ్ఞానము, నీ బలమును, నీ శక్తిని సంఘము ఎరుగుగలుగునట్లు సహాయం అనుగ్రహించండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు. చదువుతా ఒక రాయబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున ఆయన మిమ్మల్ని పిలిచిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన మీ నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు నుండి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో అదనమాట. మనుషుడు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలా, అది ఆ శక్తిని గ్రహించాలా. దేవుని శక్తిని గ్రహించారా మీరు? దేవుని శక్తి అపవాదిని కలవరి శిలువలో నశింపజేయడంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా అపవాదిని నశింపజేశాడు. దేవుని శక్తి అది. రెండు, ఆయన తన శక్తి చేత చనిపోయిన యేసుని, సమాధిలో ఉన్న యేసుని మూడవ దినమున తిరిగి లేపాడు. శక్తి, దేవుని శక్తి. విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారం చేసుకుని ఉండాలి. చదువు ఒక రాయబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు శక్తిమంతుడై యుద్ధాలు చేసిన మాట వాస్తవమే. యేసు ప్రభు మరణం ద్వారా అపవాదిని నశింపజేయడం వాస్తవమే. ఆయన శక్తి. యేసు ప్రభుని మృతులలో నుండి లేపడం వలన తన శక్తిని ప్రదర్శింపజేశాడు, వాస్తవమే. కానీ ఆ శక్తి నేడు సంఘమునందు కూడా వినియోగించి సంఘాన్ని బలపరుస్తున్నాడు దేవుడు. శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవడం వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ స్వరూపి తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను మీ ఎడల ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి. కాబట్టి సంఘము దేవుని శక్తిని ఎరగాలి. దేవుడు తన శక్తిని సంఘం ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మనుషుడు తన స్వశక్తి మీద ఆధారపడకోకుండా దేవుని శక్తి మీద ఆధారపడతాడో విజయం సాధిస్తాడు. మానవ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని ఉండకూడదు, దేవుని శక్తి యందు ఆధారం చేసుకొని ఉండాలని కోరుకున్నవాడు పరమంతుడు తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాం. ఇలాగ రాయబడి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో విశ్వాసము శక్తి యందు విశ్వాసం. 2వ అధ్యాయం 3వ వచనంలో మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ మధ్య ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసం ఉంచాడు దేవుని యందు అంటే యేసు శిలువ మరణంలో దేవుడు వినియోగించిన ఆ శక్తిని, ఆ బలమును విశ్వాసం ఉంటారు. సువార్త నమ్మువాడు దేవుని శక్తిని ఎరిగిన వాడై ఉంటాడు. చెప్తున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని. కాబట్టి విశ్వాసానికి ఆధారము దేవుని శక్తి. దేవుని శక్తి. దేవుడు ఎంత శక్తిమంతుడో మీరు గుర్తించాలి మొదటిగా. రెండవది, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. సువార్త నమ్మిన వాడు దేవుని శక్తి అతని అంతరంగంలో కలిగిన వాడై ఉంటాడు. సువార్త నమ్మిన వ్యక్తి దేవుని శక్తిని ఆధారం చేసుకొని నడుస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సువార్త గురించి మాట్లాడుతూ సువార్త దేవుని శక్తి అయి ఉంది అని చెప్పాడు. చచ్చిన వాడిని బతికిస్తుంది, పాపంలో నడుస్తున్న వాడిని
దేవుని శక్తి సువార్త ద్వారా పిలిచి నీతిమంతుడిగా తీసుకుంది. సువార్తలో ఉన్న శక్తి అది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అదన్నమాట. ఆ రోజున దేవుని శక్తి ఇశ్రాయేలు నడిపించింది. ఈ రోజున దేవుని శక్తి సువార్త ద్వారా, సువార్త నమ్మే ప్రతి వారికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఆయన. అపరిమితమైన మహత్యం ఏంటిదో అని చెప్పేసి దేవుని శక్తి చేత కాపాడబడు మీరు అని చెప్పాడు మరొక చోట. కాబట్టి దేవుని శక్తి కాపాడేదై ఉంది, రక్షించేదై ఉంది. ఆ శక్తిని గ్రహించిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి యోర్దాను నది దాటేటప్పుడే దేవుడు 12 రాళ్ళను తీసుకొని వచ్చి వారి మధ్యలో పెట్టి, ఇదిగో నీ పిల్లలైన వారు, నీ సంతతి అయిన వారు ఎవరైనా ఇవెందుకు అని అడిగితే యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట యోర్దాను నదిని ఆరిపోజేశాడు, ఎండ చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఎండ చేసినట్టు యోర్దాను నదిని ఎండ చేశాడు. ఆరిన నేల మీద నడిచాం మేము. కాబట్టి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన శక్తిని గ్రహించండి అని మీ పిల్లలైన వారికి మీరు సందేశం వినిపించాలా. ఆ ఉద్దేశంతో దేవుడు అన్నాలను కృపగా చేయబడ్డాడు అనమాట. ఆ తర్వాత మనము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చారు కదా. గిల్గాల్ అనే ప్రాంతంలో జరిగిన ఒక మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే, దేవుడు సున్నతి అనే కార్యక్రమాన్ని జరిగించమని యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాం దగ్గర దేవుడు ఏర్పాటు చేసిన నిబంధనకు గుర్తు సున్నతి. అరణ్యంలో సున్నతి కార్యక్రమం జరగల. మోషే కాలంలో అరణ్యంలో సున్నతి కార్యక్రమం జరగలేదు. కొత్తగా పుట్టిన ఈ సంతానం 6 లక్షల మంది యవనస్తులు, వీరికి సున్నతి జరగల. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కనాను దేశంలోనికి ప్రవేశించబోతున్నారు కాబట్టి నిబంధన ప్రకారంగా వారిని తన ప్రజలుగా చేసుకోవడానికి ఏం చేశాడంటే సున్నతి ఆచరించండి అని చెప్పేశాడు. ఆ గిల్గాలు అనే ప్రాంతంలో రాళ్లతో కత్తులు చేయించాడు. రాళ్ల కత్తులు తీసుకొని సున్నతి చేయించాడు. మగ పురుషులందరికీ, మగవాళ్ళందరికీ సున్నతి చేయించాడు. సున్నతి కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుడు పస్కా పండుగ ఆచరించండి అని చెప్పాడు. పస్కా పండుగ ఆచరించండి అని చెప్పాడు. చదువుతాం ఇలా రాయబడింది. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము ప్రత్యేకించి 9వ వచనం చూస్తాం. చూడండి, అక్కడ దానికి సున్నతి అని 7వ వచనంలో ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు గనక వారికి సున్నతి చేయించాడు. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు అదనమాట. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందిన తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా నేడు నేను నేను ఐగుప్తు అవమానము దేని అవమానాన్ని
ఐగుప్తు యొక్క అవమానాన్ని మీ మీద నుండి నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు అని పేరు. ఏమైంది? ఐగుప్తు యొక్క అవమానాన్ని దొరలించడం. అర్థమవుతుందా? ఒక కార్యక్రమం జరిగించాడంటే దేవుడు ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని నిష్ప్రయోజనంగా జరిగించే దేవుడు కాదు ఆయన. ఆ తర్వాత వచనంలో ఇశ్రాయేలీయులు మొదటి నెల 14వ తేదీ సాయంకాలం పస్కా పండుగ ఆచరించారు. చదువుతాం 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీ 14వ తారీఖు సాయంకాలము ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించింది. పస్కా పోయిన మరునాడు ఈ దేశపు పంటను తినేది. ఆ దేశపు పంట తిన్నారు. ఏ దేశపు పంట? కనాను దేశపు పంట. అంతవరకు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపినంత కాలం పరమందున దేవుడు వారి రాజు కాబట్టి, రాజు తన ప్రజల యొక్క సంరక్షణ పోషణ ఆయన బాధ్యత కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు అనమాట. అంతవరకు మన్నా తిన్నారు వాళ్ళు. ఎంతవరకు? యోర్దాను నది దాటేంత వరకు, దాటి కనాను దేశంలో అడుగు పెట్టేంత వరకు అడుగు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు మన్నా కురిపించడం మానేశాడు. మన్నా ఇక కురవలేదు ఇక ఎప్పటికీ. ఆ దేశపు పంట తినిది. చదువు కింద వచనంలో ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములు తినిది. మరునాడు వారు ఈ దేశపు పంటను తినచూ ఉండగా మన్నా మానిపోయేను. తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయేను. ఆ సముద్రమున వారు కానాను దేశపు పంట తినిది. యెహోషువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకి ఉన్న దూత కనిపించింది. అతను ఎదుగు నిల్చుండు. దూసిన కత్తి చేత పట్టుకొని ఒక దేవదూత యెహోషువ కన్నుల ఎదుట నిలబడింది. చూశాడు. ఉన్నతమైన దేవం అడుగుతున్నాడు యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, మా పక్షంగా ఉన్నవాడు, మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు కాదు, యెహోవా సేనాధిపతికి నేను వచ్చున్నాను. మహత్తరమైన దేవుడు, యెహోవా సేనాధిపతిగా ఉండడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడా తన దాసుడికి సెలవిచ్చినది ఏంటో చెప్పు, నేను జరిగిస్తాను అన్నాడు. యెహోవా సేనాధిపతి నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, ఈ పాదరక్షణ తీసివేయమని చెప్పగా యెహోషువ అలా చేసుకుంటారు. 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 3 కార్యక్రమాలు జరిగాయి. 1 సున్నతి అనే కార్యక్రమం, 2 పస్కా పండుగ, 3 యెహోవా దూత యొక్క ప్రత్యక్షత. యెహోషువ యొక్క హృదయంలో విశ్వాసము మరింతగా పెరిగింది. దేవదూత కనిపించడానే విశ్వాసము ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి నాకు తిరుగులేదు ఇక మీదట. 1వ అధ్యాయంలో ఏమో యెహోవా దేవుడు నన్ను బలపరిచాడు. 2వ అధ్యాయంలో వివేకుల వారిని పంపిస్తే సహాయం చేశాడు. 3వ అధ్యాయం ఏమో ఎరుకో ప్రాంతాన్ని యోర్దాను నది దాటడానికి సహాయం చేశాడు, నన్ను గొప్ప చేశాడు. 4వ అధ్యాయంలో ఆయన సాక్ష్యముగా ఉండడానికి, తన శక్తిని గ్రహించడానికి ఒక కుప్ప వేయించమన్నాడు, రాళ్ళ కుప్పది. 5వ అధ్యాయంలో ఆయన దూతను పంపించాడు. ఇంకేం కావాలి యెహోషువకి? ఇంకేం కావాలి?
విశ్వాసము అంచెలంచెలుగా ఎదిగింది. ఎడు తిరిగిన వాడికి కాదు యెహోషువ, ఎటు తిరగలేదు. బలము, విశ్వాసము, దేవుడి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించడము, తన ప్రజల్ని నడిపించడము ఉన్నతమైన జీవిత విధానం యెహోషువది. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వచ్చాం. 6వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన సమాచారము, యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం. 6వ అధ్యాయం యెరికో పట్టణాల మీద జయం. 6వ అధ్యాయం యెరికో పట్టణము పై విజయం. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇప్పుడు దేవుడు యెహోషువకి ఏం సెలవిచ్చాడంటే, యెహోషువ 6 రోజుల పాటు ఆ పట్టణం చుట్టూ తిరగాల, రోజుకు ఒకసారి. 7వ రోజున 7 సార్లు తిరగాల అని చెప్పేసి. ఎన్నో గోడలు కూలిపోతాయి. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, దేవుని మాట ప్రకారంగా 7 రోజుల పాటు, 6 రోజుల పాటు ఒక్కొక్కసారి తిరిగారు. గోడ ఊదుకుంటూ లేవి యాజకులతో పాటు మందసం మోసుకుంటూ తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగారు. 7 సార్లు తిరిగేటప్పుడు 6 సార్లు తిరిగారు. 6 సార్లు ఏం జరగల, ఏమి జరగల. 6వసారి తిరిగారు, ఏం జరగలేదు. 7వసారి తిరిగారు, అప్పుడు దేవుని శక్తి ప్రదర్శింపబడింది. చదువు రాయబడింది 6వ అధ్యాయం 12వ వచనంలో, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసము ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలుకు బూరలను 7 పట్టుకొని నిలవక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారి కుమారులు పట్టణం చుట్టూ తిరిగి మరలా వచ్చిరి. 6 దినములు అలాగు చేయించు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటిలోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ 7వ రోజు మాత్రమే 7 సార్లు తిరిగారు. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించెను, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలు దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు ప్రజల పాలెమునకు శాపం తెస్తురు. దానికి బాధ కలుగజేదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు, ఏది తీసుకోకూడదు, మొత్తం శపింపబడింది పట్టణంలో ఉన్నది అని చెప్పేసాడు. వెండి బంగారము ఇతడి పాత్ర ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితమగులను వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బూరలతో వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయింది. దృఢమైన ప్రాకారము కేకలకి కూలిపోయింది. కేకలేస్తే ఇల్లు పడిపోతాయా?
కేకలేస్తే ఇల్లు పడిపో. దేవుని శక్తి ప్రదర్శింపబడింది ఎరుకు గోడల మీద. 7 సార్లు తిరగమంటే 7 సార్లు తిరిగి, కేకలేయమంటే కేకలేసి, యెహోవా తనకిచ్చిన విజయాన్ని కన్నులారా చూసిన వారు. ఎరుకో సంపూర్ణంగా పడిపోయింది. పడిపోతే ఆ గోడల మీదుగా సైన్యం, ఇశ్రాయేలీయుల సైన్యం పైకెక్కి ఆ పట్టణంలో ఉన్న సంపూర్ణంగా మొత్తమును నిర్మూలన చేసేసారు. మొత్తం నిర్మూలన చేశారు. అయితే ఒకడు ఆకాను అనేవాడు రహస్యంగా ఒక బంగారు కమ్మి, ఆ కమ్మి దొరికింది వాడికి. వాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని వచ్చి తన గుడారంలో ఒక చిన్న గుంతు తవ్వి ఆ గుంతలో పాతి పెట్టాడు. బంగారు కమ్మి, ప్రశస్తమైన వస్త్రం తీసుకొని వచ్చి తన గుడారంలో గుంతు తవ్వి మధ్యలో పాతి పెట్టాడు. యెహోషువకు తెలియదు అది. యెహోషువకు తెలియదు. ఆకాను అనేవాడు శపితమైన ఆ వస్తువులలో దేన్ని తీసుకోకూడదు, కానీ తీసుకున్నాడు. దేవుడి ఆజ్ఞ మనం చదివాం అక్కడ 18వ వచనంలో, 6వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ఏంటి దేవుని ఆజ్ఞ? శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాదములకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. ముట్టకూడదు అంటే వీడేం చేశాడంటే దేవుని ఆజ్ఞ తెలిసి కూడా, దేవుని ఆజ్ఞ తెలిసి కూడా నిలబడేట్టుగా, అంటే తెలిసి బంగారు కమ్మి, ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొని వచ్చి తన ఇంటి గుడారం, టెంట్ మధ్యలో గుంతు తవ్వి దాంట్లో పాతి పెట్టేశాడు రహస్యంగా. రాత్రి వేళ యెహోషువకు తెలియదు, చుట్టూ ఉన్న ప్రజలకి తెలియదు. ఎవరికి తెలియకోకుండా తెచ్చి దాచిపెట్టుకున్న ఇతడు చెప్పలేదు ఎవరికి. వీళ్ళేం చేశారంటే మళ్ళా యథావిధిగా పక్కనే ఉన్న ఎరుకోని జయించారు. ఇప్పుడు అయిపోయింది. దాని పక్కనే హాయి అనే పట్టణం ఉంది. హాయి అనే పట్టణము తక్కువ జనాభా. ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. అది చిన్న పట్టణం కాబట్టి చిన్న పట్టణాన్ని జయించాలంటే సైన్యం కొద్దిగా ఉంటే చాలు అనుకున్నాడు. ఏం చేశాడు? కొద్ది మందిని పంపించాడు యుద్ధానికి. హాయి పట్టణం మీద యుద్ధానికి బాగుంటాయి అని చెప్పి కొద్ది మంది పంపించాడు. ఆ కొద్ది మంది హాయి ఎదుట నిలబడకుండా పారిపోయి వచ్చారు. అపజయం కలిగింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు అపజయం. యోర్దాను నది పాయలైపోతే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలకి భయపడుతున్నారు. వాళ్ళు గుండెలు అదిరిపోతున్నాయి చుట్టూ ఉన్న వారికి. ఇదిగో ఈ హాయి పట్టణం మీద అపజయం పొందేసరికి యెహోషువ తల ఎక్కడ పెట్టుకోవాలో తోచలేదు. ఇంత విజయాన్ని ఇచ్చిన దేవుడు హాయి అనే చిన్న పట్టణం మీద అపజయం ఎందుకు ఇచ్చాడు అర్థం కాలే యెహోషువకి. దేవుడు సముఖానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎవరు? యెహోషువ ఏడుస్తున్నాడు. ఏమి ఏడుస్తున్నాడు? లేక శపితమైనది నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసాడు దేవుడు. శపితమైనది మీలో ఉంది. ఒకటి తప్పు చేస్తే దేశమంతటికి బాధ వచ్చింది. ఒకడు దొంగతనం చేస్తే దేశమంతటికి దేవుడు బాధను కలగచ్చు. అపజయాన్ని ఇచ్చాడు. యెహోషువకు అర్థం కాదు. మరుసటి దినమునే లేచి మనలో ఎవడో తప్పు చేశాడు, అందుకే మనకు అపజయం కలిగింది అని అడిగాడు. ఎవరో బయటికి రండి అని అడిగాడు.
ఆకాన్ అనేవాడు లోపల బిక్కు బిక్కు అంటున్నాడు, రాలా. మరలా పిలిచాడు, రాలా. రాకపోయేసరికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. దేవుడే పట్టిస్తాడు తప్పు చేసిన తప్పు చేసిన వాడు నిజంగా ఆకాన్ అనే వ్యక్తి యథార్థ హృదయం కలిగిన వాడైతే తన ప్రజలకి శాపాన్ని తెచ్చిపెట్టానే నేను అనే బాధ అతని హృదయంలో ఉండేన వాడైతే వెంటనే వచ్చేవాడు. నేనేనయ్యా తప్పు చేసింది అనేవాడు. వాడు ఒప్పుకోలేదు, దాచిపెట్టుకున్నాడు. దేవుడే వాడిని పట్టించాడు. యెహోషువకి చీట్లు వేశారు. చీట్లు వేస్తే యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రంలో కుటుంబాల పేరున చీట్లు వేసాడు. కుటుంబాల పేరుతో చీట్లు వేస్తే జబ్ది కుమారుడు, జబ్ది మనవడు, జరాహు కుమారుడు అని పేరు వచ్చింది. జరాహు మనవడు, జబ్ది మనవడు, కర్ణి కుమారుడు ఆకాను అని పేరు వచ్చింది. ఆకాన్ అనేవాడిని యెహోషువ పిలిపించాడు. రే బాబు, నువ్వు చేసిన తప్పేంటి చెప్పు అని అడిగాడు. మనమైతే ఏం చేస్తాం అలాంటి? మనమైతే ఏం చేస్తాం? రే ఇంత జరిగిన నీకు బుద్ధి రాలేదా? ఇన్నిసార్లు పిలిచినా రాలేదు. పాపంతో మండిపడతాం వాడి మీద. కానీ యెహోషువ నాయకుడు అతని మీద కోపడకోకుండా ఏమంటున్నాడంటే, ఓ నా కుమారుడా, నువ్వు చేసినది ఏంటి అని అడిగాడు. కుమారుడా అని అడుగుతున్నాడు. నువ్వు చేసింది ఏంటి? నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి కుమారుడా నువ్వు చేసింది ఏంటి అని అడిగితే, ఆయా ఇది ఒక బంగారు కమ్మిని ఆశించి, పైవసరము చెంగు ఆశించి నా ఇంటి గుడారంలో మధ్యలో దాచిపెట్టినండి అన్నాడు. అనగానే మనుషుల్ని దాన్ని పంపించి ఆ గుడారంలో ఉన్న ఆ గుంతను తవ్వి దాన్ని బయటికి తీసుకొని వచ్చి చూపించాడు. అతను ఏం చేయాలి మరి వాళ్ళు? ఇప్పుడు ఆకాన్ అనేవాడిని ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, వాడిని పాలెం వెలుపడికి తీసుకొని పోయి రాళ్ళతో కొట్టి చంపేయండి, వాడిని వాడి కుటుంబాన్ని అన్నాడు. అయిపోయింది. క్షమించే దేవుడు కాదా? క్షమించే దేవుడు కదా? క్షమించే దేవుడే. మరి ఎందుకు శిక్షిస్తున్నాడు? ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకోవడం అంటే అది కాదు. ఒప్పుకోవడం అంటే పిలువబడినప్పుడే ఒప్పుకోవాలా. దొంగ అంతా దొరికిపోయిన తర్వాత అవునండి దొంగతనం చేసేనండి క్షమించండి, అలాంటప్పుడు క్షమాపణ ఉండదు. తెలిసినప్పుడే మీలో ఎవడో తప్పు చేశాడు అన్నప్పుడే బయటికి రావాలి. అది ఒప్పుకోవడం అంటే. ఆకాన్ ఏం చేశాడంటే తన తప్పును ఒప్పుకున్నాడు. దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు. క్షమాపణ లేదు అతనికి. కఠినమైన శిక్ష విధించాడు దేవుడు. ఈ రోజున మనలో క్రీస్తు సంఘంలో అపవిత్రత ఉండకూడదు. అపవిత్రత ఉండకూడదు. పాపం చేసేవాడు ఒకడు ఉంటే సంఘమంతా పాడైపోతుంది. గుర్తుపెట్టుకో. పాపం చేసేవాడు పరిశుద్ధంతో సహవాసం ఉండదు. ఉండవలసినవాడికి ఒకడే కదా పాపం చేసింది. అవును ఒకడే. శిక్ష ఎంతమందికి వచ్చింది? వాడు ఒక్కడికి వచ్చిందా? కాదు, ఇశ్రాయేలు జనాంగమంతటికి వచ్చింది. ఓడిపోయారు. హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోయారు. అపజయం వచ్చింది. చుట్టూ ఉన్న ప్రజలంతా భయపడే వాళ్ళు ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. ఇశ్రాయేలుని ఓడగొట్టొచ్చురా, హాయి పట్టణం వెళ్తుంది, వాళ్ళు ఓడించారు, వాళ్ళు తరిమారు, మనం కూడా తరగవచ్చు పద అని ఆ కార్యక్రమం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు తమ హృదయాల్లో ధైర్యం తెచ్చుకుని ఒకసారి 5 మంది రాజులు జతయ్యారు. 5 మంది రాజులు జతయ్యి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు. అదే మనం చదువుతాం 8వ అధ్యాయంలో. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, ఒకడు చేసిన పాపము శిక్ష అందరికి వస్తుంది. అందరికి వస్తుంది. అపవిత్రమైపోయింది. పాలమంతా అపవిత్రమైంది. ఈరోజు సంఘంలో పాపం చేసేవాడు ఉండకూడదు. పాపం చేసిన వాడు నీకు కనిపించినప్పుడు వాడిని గద్దించాలా, వాడిని సరిచేయాలా. చూసి చూడనట్టు ఉండకూడదు. చూసి చూడనట్టు ఉంటే
చిన్న కణం, పులిసిన పిండి కొంచెమే ముద్దంతా చేరుకుంటుంది. కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. జాగ్రత్తం చేస్తున్నాడు, పెళ్లి కాలేదు వాడికి, తండ్రి భార్యను ఉంచుకున్నాడు. లోకంలో ఈ చెడుతనం ఎవరిలో జరగదు, సంఘంలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే చూచి ఉత్తరంలో పౌలు గారి చేత రాయిస్తూ అలాంటి వాడిని వెలివేయి అని చెప్పేసి, అలాంటి వాడితో పాటు కలిసి ప్రభరాత్రి భోజనం చేయకూడదు, సహవాసం చేయకూడదు, అపవిత్రుడితో పాపితో సహవాసం చేయకూడదు అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సంఘంలో అపవిత్రత, పాపి అయిన వాడు సహవాస భోజనంలో చెయ్యి వేస్తే ఆ బళ్ళ అపవిత్రమైపోతుంది. కృష్ణ ప్రభు సంఘము, దేవుడి రాజ్యము అపవిత్రం కాదు, అది పరిశుద్ధమైన మార్గం, పరిశుద్ధుల సమూహం అది సంఘం. నీ పాపం వలన, నీ దుష్కార్యం వలన ప్రభు బల్లను పాడు చేస్తున్నావా? సంఘం చూసి కూడా దాన్ని మౌనంగా ఉండి దాన్ని హెచ్చరించుకోకుండా ఉందా? చదువు 6వ అధ్యాయం 1వ వచనంలో, మీలో ఒకడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి 5:1, మీరు జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకుంటాడంట. అంటే జారత్వము లోకంలోనైనా జరగదు, అన్ని జనుల్లో కూడా జరగదు. అది ఇట్లుండి మీరు ఉప్పముచ్చున్నారే కానీ ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యక్రమాలు జరిగించిన వారిని వెలివేయకపోతుంది. కానీ దేహం విషయమే దూరంగా ఉన్నాను, సమీపంగా ఉన్నాడు. మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగ చేసిన వారిని ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా అది యేసు దినమందు రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. గుర్తుపెట్టుకోండి, పాపి అయిన వాడు సంఘంలో ఉంటే సంఘం వాడిని గుర్తించి వాడిని వెలివేయాలా? వెలివేస్తే అయ్యో నేను ఈ తప్పు చేసినందుకే కదా వాళ్ళు నాతో సహవాసం చేయట్లేదు అని వాడు తన తప్పిదాన్ని మానుకొని పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. పాపం చేస్తున్న వాడిని అలాగే సంఘంలో పెట్టుకొని అయ్యో ఒక సహోదరుడు పోతాడే అనే భావన కలిగితే వాడు ఏం చేస్తాడంటే, వాడు పక్కన బురద తొక్కి వచ్చాడు, బురదది స్మెల్ పడుతుంది, పెంట తొక్కి వచ్చాడు, దాని వాసన ఉంది. వాసన ఎంతవరకు ఉంది? సంఘం అంతా వ్యాపించింది. తెలుసు వాడు తొక్కి వచ్చాడని తెలుసు, కానీ వాడు ఏం మాట్లాడేలా. అప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు 5వ అధ్యాయము కింద వచ్చినాడులో, ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడడానికి వెలివేస్తే రక్షింపబడుతుందా, ఉంచుకుంటే రక్షింపబడుతుందా? వెలివేస్తే వాడు తప్పు తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకున్న వాడు మారు మనసు పొందుతాడు. మారు మనసు రక్షణార్థమైందైతే అతడు మరలా సంఘంలో చేర్చుకోవచ్చు. వాడు ఆ పాపాన్ని మానుకున్న వాడైతే వాడిని చేర్చుకోవచ్చు సంఘంలో. కాబట్టి వాడు మారు మనసు పొందాలంటే వాడిని వెలివేయి ఫస్ట్ అని చెప్పేసి ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాడి ఆత్మ రక్షింపబడుటకై శరీరేచ్ఛలు నశించున్నట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు
యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగించవలెను. అక్షయపడటం మంచిది కాదు. అదిగో చెప్తున్నాడు, పులిసిన పిండి కొంచెము కొంచెం ఉంది, మంచి ముద్ద ఉంది పెద్దది, పులిసిన పిండి కొంచెం, దీన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపాం, ముద్దంతా చెడిపోయింది. రాత్రి ముద్దంతా చెడిపోయింది. ఈ కణము ఊరుకనే ఉండదు, దాని పక్కన ఉన్న కణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పాపం చేసిన వాడు పక్కన ఉన్న వాటిని ప్రభావితం చేస్తాడు. ఈ ప్రభావితం చేత పక్కన ఉన్న వాడు ఇలాగ సంఘం అంతా చెడిపోతుంది, ముద్దంతా చెడిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? తెలిసిన వాడివి అవి వెలివేయాలి. ఏ కణమైతే పులిసిపోయిందో దాన్ని తీసి బయట పారేస్తే సంఘం పరిశుద్ధంగా ఉంటుంది. సంఘం పరిశుద్ధం. ప్రభురాత్రి భోజనము పరిశుద్ధంగా ఆచరించడం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ప్రభురాత్రి భోజనం. యేసు ప్రభు రక్తం చేత పాపములు కడిగి వేసుకుని యథార్థమైన హృదయం కలిగి ప్రభువు బళ్ళ దగ్గర కూర్చున్నాననే భావన కలిగి మనుషుడు తను పరీక్షించుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ జరిగించే భోజనం ప్రభురాత్రి భోజనం. అది ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఏం చేసాడంటే, పులిసిన పిండి కొంచెమన్నా ముద్దతో చెడిపోతుంది, కాబట్టి ఆ పులిపిండిని తీసి బయట పారేయండి అన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మన పస్కా పశువు వధింపబడెను, పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి, పాత జీవితము, ప్రాచీన స్వభావము తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము అన్నమాట. అయినా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, జారులతో సాంగత్యము చేయవద్దని పత్రికలో రాసి ఉంటుంది. అయితే ఈ లోకము జారులతోనైనా గుర్తు పెట్టుకో, ఈ లోకంలో జారుడు ఉన్నాడు, స్నేహితుడు వాడు జాగ్రత్తలో చేస్తూ వాటితో సహవాసం చేయి. కానీ సంఘంలో ఎవడైనా కానీ పరిశుద్ధుడని చెప్పుకుంటూ జాగ్రత్తలు జరిగించేవాడు ఎవడైతే ఉంటాడో, వ్యభిచారి ఎవడైతే ఉంటాడో వాడితో సహవాసం చేయొద్దు, వాడితో కలిసి భోజనం చేయొద్దు. వాడి యొక్క ఆ చెడుతనము ప్రవర్తన నీ మీద ప్రభావితం చూపుతుంది, నిన్ను పాడు చేస్తుంది. సంఘము పవిత్రమైనదై కళంకం లేనిదై ఉండవలనని ప్రభు అయిన యేసు ప్రతి ఆదివారమున తన వాక్యం అనే నీళ్ళ ద్వారా కడిగి పవిత్రపరుస్తున్నాడు. వాక్యం అనే ఉదకం చేత పవిత్రపరుస్తున్నాడు యేసు ప్రభు. కానీ మనుషుడు అపవిత్రతను అందుకొని బతకడం అనేది దౌర్భాగ్యం. దయచేసి గుర్తుపెట్టుకో, సంఘంలో ప్రభురాత్రి భోజనమును పరిశుద్ధంగా జరిగించడానికి ప్రతి వ్యక్తి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘము యేసు ప్రభు యొక్క భార్య అయి ఉంది, కన్యక అయి ఉంది. కన్యక పవిత్రురాలు కాకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. కలంకం ఏది ఉండకూడదు,
కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక ఇది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని ఉదక స్నానం వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు శివ మీద చనిపోవడంలో ఉద్దేశం అది. సంఘము పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎవరితో కలిసి సహవాస భోజనం చేస్తున్నావో ఆలోచన చేయి. నువ్వు సంఘంగా కూడుకుంటున్న ఆ సమూహము అపవిత్రత కలిగిందో పవిత్రమైందో ఆలోచన చేయి. వాడు సాగు వాడే పోతాడులే, నాకు నేను ఉంటాడులే అనొద్దు. ఆకారం ఒక్కడే పాపం చేసేవాడు. శపితమైన దాంట్లో దాచిపెట్టుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఏమయ్యాడు? కుటుంబం అంతా సంపూర్ణంగా అగ్ని చేత కాల్చబడ్డా. ఆశించడము పాపమై ఉంటుంది. దేవుడు చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆశించడము పాపం. బంగారు కమ్మి కళ్ళకి ఇంపుగా కనిపించింది, నేత్రాశ పుట్టింది, జీవము డబ్బమును ప్రదర్శించడానికి ఆలోచన చేసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు రహస్యంగా. కర్మతోన దేవుడి కన్నులకు మరుగైతేది లేదని ఎరిగిన వాడు కాదు ఆకారం. నిజంగా ఎరిగి తప్పు చేసేవాడు కాదేమో. దాచిపెట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నా నేను బయలుపరుస్తాను అన్నాడు. తీసుకొని వచ్చి యోధా వంశంలో నుండి జనహు ముని మనవడు జబ్ది కుమారుడు ఆకారం అనేవాడు తేనాడు. యూదా గోత్రానికి చెందినవాడు. వాడు యూదా గోత్రం. కుమారుడా ఏం చేశావు అని అడిగాడు యెహోషువ. బంగారు కమ్మిని ఆశించి ఇంట్లో దాచిపెట్టుకున్నాడంటే నువ్వు చేసిన పాపమే నేను ఎత్తి మీదకి వచ్చిందిరా అని చెప్పేసి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో. కాబట్టి పాపము కొంచెమైనను అది సంపూర్ణంగా నిర్మూలన చేయవలసిన అవసరం ఉంది. చూడనట్టు పోయేది కాదు పాపము, సమర్థించుకునేది కాదు పాపము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తినుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పాడు. చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా దేవునికి విరోధముగా నేను పాపం చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి శీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. ఏం చేశాడు? నేత్రాక్ష. దేవుడు శపించాడు కదా, అది శపిస్తే పడలే, నాకు ఇష్టంగా ఉంది అన్నాడు. దేవుడు శపిస్తే నాకు ఇష్టంగా ఉంది అనుకున్నాడు. తీసుకెళ్లి రహస్యంగా దాచిపెట్టుకున్నాడు. ఈ రోజున కూడా లోకమును ప్రేమించొద్దు అని దేవుడు చెప్పిన మనుషుడు ఆయన ఏం చెప్పాడో దానికి విరోధంగా నువ్వు చెప్తే చెప్పని నేను ప్రేమిస్తా లోకాన్ని అంటాడు మనిషి. యెహోవా దేవుడికి విరోధమైన కార్యక్రమం అది. తెలిసి కూడా పాపం చేసిన వాడికి క్షమాపణ లేదు. లోకమును ప్రేమించకండి అని చెప్పేశాడు. లోకముతో స్నేహం చేయొద్దు అని చెప్పాడు దేవుడు. లోక స్నేహము దేవుడితో వైరము అని చెప్పేశాడు. లోకము దాని ఆశ గతించిపోతున్నది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిల్చుడు అని చెప్పాడు.
ఆయన మాటలు ఎన్నో ఉంటాయిలే. ఇప్పుడు లోకంలో ఉన్నాం, అందరితో కలిసిపోవాలా. మానవుడు దేవుడికి విరోధమైన కాదు. గుర్తుపెట్టుకో, ఆ రోజున ఆకానికి అప్పుడే శిక్ష పడింది, ఈ రోజున నీకు ఇప్పుడే శిక్ష పడదు. తీర్పులో నిలబడినప్పుడు శిక్ష పడుతుంది. తీర్పులో నిలబడినప్పుడు నీ హృదయ రహస్యాలని ఆ రోజున ప్రభు అయిన యేసు డెలివరేట్గా అందరికీ చూపిస్తాడు. నువ్వు ఏ సమయంలో ఏ తప్పుడు ఆలోచన చేశావో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించావో, ఏ సమయంలో ఏ రీతిగా మలుసుకున్నావో, అదంతా అది మంచి అయినా చేయడానికి తీర్పు దినం తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి మనుషుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి తెలియక పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ తెలిసి పాపం చేస్తే క్షమాపణ లేదు. ఇంకో కఠినమైన మాట ఏంటో చెప్తున్నా. ఆనాడు యూదులు యేసు ప్రభువు మీద పగబట్టి ఆయన శిలువకేసి చంపారు. ఈ రోజున నువ్వు తెలిసి పాపం చేయడం వలన యేసు ప్రభువుని మరలా సిలువేస్తున్నావు, కాళ్ళతో తప్పుతున్నావు. పైన పెదవులతేమో ప్రభువాన్ని పాటపాడుతుంది, నీ జీవిత విధానంలో ఏమో ప్రభుకి స్థానం లేకుండా కాళ్ళ కింద వేసుకొని తగ్గుతున్నావు. ఎంత ఘోరమైన శిక్ష అది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, దొంగ పట్టబడినట్టు పట్టబడేది కాదు, అది ముందుగానే తెలుసుకొని జీవితాన్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యమైన సమాచారం. ఎబ్రీ పత్రిక 10:16లో ఇలాగంటున్నాడు, 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ అదనమాట న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించడం తీక్షణమైన అగ్నిగా ఉండును. మోషే ధర్మశాస్త్రంలో నిరాకరించినందుకు ముగ్గురు సాక్షులు మాట మీద కనికరింపకుండా గుర్తుపెట్టుకో, కనికరం లేదా దేవుడికి ఉంది, కానీ తెలిసి చేసావు కాబట్టి కనికరం లేకపోవడం ఉంటుంది. ఆయన కనికరింపకుండా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు పాత్రుడిగా ఎంచబడినట్టు మీకు వస్తుంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చున్నాడు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవగలిగిన దేవుని చేతిలో పడటం మహాభయంకరం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవ జీవితము పరిశుద్ధమైన జీవితము. దాన్ని జీవించడానికి ఎప్పటికప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి ఆలోచన చేయాలా. లోకానికి వేరై ఉండాలి. శుద్ధమైన లోకంలో ఉన్నాం మనం, దాంట్లో ఏది ఆశించడానికి అవకాశం లేదు. పరమాత్ముడు దేవుడు ఈ లోక సంబంధమైన వాటిని, ఈ దురాశల నుండి తప్పించుకోవాలని మన కోసము పరలోకంలో స్వాస్థ్యం ఏర్పాటు చేసి పెట్టాడు. నాయన అది ఇస్తాడు నీకు, అది ఇస్తా. ఇదే బుద్ధి నాశనమైపోయేది, అనిత్యమైనది, శాశ్వతమైన అతను ఇస్తాను నీకు అని చెప్పింది. నమ్మేవాడు ఎవరు నమ్ముతారు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున ఆకాను పాపాన్ని ఒప్పుకున్నాడంటే ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? దొంగ దొరికినట్టు ఒప్పుకున్నాడు.
ముందే ఒప్పుకుంటే బాగుండేదేమో. దొరికిన తర్వాత ఒప్పుకున్నాడు, దానివల్ల ప్రయోజనం లేదు, అతన్ని రక్షించలేదు. ఆ రోజున అతని కుటుంబాన్ని, అతని గుడారాన్ని నిప్పంటించి బూడిద చేశాడు, రాళ్ళ కుప్ప వేశారు దాని మీద. అయిపోయింది 7వ అధ్యాయం. ఎప్పుడైతే ఆకాను శపితమైన దాని విషయంలో తప్పు చేసి శిక్ష అనుభవించాడో, అపవిత్రత తొలగిపోయిందో, అప్పుడు దేవుడు హాయి పట్నం మీదకి పోండి అని చెప్పేసాడు. పోండి, ఇప్పుడు మీ చేతికి అప్పగిస్తాడు అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేశారు, దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత 5 మంది రాజులు వచ్చారు యుద్ధం చేయడానికి. వారితో విజయం పొందిన వాడు యెహోషువ. దేవుడు సహాయం చేశాడు. బ్రేక్ తీసుకుందాం, మళ్ళా వచ్చి సంగతులు ఆలోచన చేస్తాం. బ్రేక్ తీసుకుందాం 10 నిమిషాలు.